మొదటగా లీప్ యాప్పై టచ్ చేసి డిపార్ట్మెంట్ అనే టైల్ మీద మీరు టచ్ చేసి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. లేకపోతే మీరు పాస్వర్డ్ పెట్టుకుంటే వాటి ద్వారా ఓపెన్ చేయవచ్చు. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కనపడేటువంటి వాటిలో స్టూడెంట్ అనే ఆప్షన్పై టచ్ చేయండి. తర్వాత యాక్షన్ అనే దాని మీద టచ్ చేసి స్టూడెంట్ అసెస్మెంట్ అనే దాని మీద టచ్ చేయాలి. ఇక్కడ మూడింటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటగా క్లాస్ టీచర్ మ్యాపింగ్. ఈ క్లాస్ టీచర్ మ్యాపింగ్లో మ్యాప్ న్యూ క్లాస్ అని పైన రెడ్ కలర్లో ఉన్న చోట టచ్ చేస్తే సెలెక్ట్ మీడియం అని వస్తుంది. అక్కడ మీ స్కూల్ ఏ మీడియం అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి మాది ఇంగ్లీష్ మీడియం, అందుకే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ క్లాస్, మీరు ఏ క్లాస్కి అయితే క్లాస్ టీచర్గా అపాయింట్ అయ్యారో, క్లాస్ టీచర్గా మీరు విధులు నిర్వర్తిస్తున్నారో ఆ క్లాస్ని సంబంధించి సెలెక్ట్ చేసుకోండి. నేను 6th A సెక్షన్కి ఉన్నాను. 6th A ఆల్రెడీ ట్యాగ్ అయి ఉన్నాను కాబట్టి ఆ క్లాస్ టీచర్ ఈజ్ ఆల్రెడీ మ్యాప్డ్ టు దిస్ క్లాస్, ప్లీజ్ సెలెక్ట్ డిఫరెన్స్ క్లాస్ అని నాకు వస్తుంది. మీకు సెలెక్ట్ చేసుకోకుండా ఉంటే అలా రాదు, సక్సెస్ఫుల్లీ ట్యాగ్డ్ అని మీకు వస్తుంది. తర్వాత అదైన తర్వాత వెనక్కి వచ్చి సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ అనే దాని మీద టచ్ చేయండి. ఆ టచ్ అయిన తర్వాత సెలెక్ట్ మీడియం అన్నారు, ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏ ఏ క్లాసులకు అయితే వెళ్తారో ఆయా క్లాసులకు సంబంధించి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెక్షన్ వైజ్ మీరు వెళ్ళే క్లాసు అలాగే సెక్షన్. ఉదాహరణకు నేను 8వ తరగతికి వెళ్తున్నాను. 8వ తరగతికి నేను వెళ్ళేటువంటి సబ్జెక్ట్ ఏది అనుకుంటే తెలుగు. ఆ తెలుగుని ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా అన్ట్యాగ్ అవుతుంది, ట్యాగ్ చేసుకోవాలి. ట్యాగ్ అయిన తర్వాత మన యొక్క ఎంప్లాయీ ఐడి డిస్ప్లే వస్తుంది. అది వచ్చిన తర్వాత సబ్మిట్ అని కొడితే ఆర్ యూ షో వాంట్ టు సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే అని కొడితే సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇలా మీరు ఎన్ని తరగతులకు ఎన్ని సెక్షన్లకు వెళ్తారో వాటన్నిటినీ విడిచిపెట్టకుండా ప్రతి తరగతికి ప్రతి సెక్షన్కి మీరు వెళ్ళే వాటికి మాత్రం చేసుకోండి, సరిపోతుంది. దాని తర్వాత మూడవది సెలెక్ట్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనే టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని ఇచ్చారు. మీరు ఏ క్లాస్కి టీచర్గా ఉన్నారో ఆ క్లాస్ది మాత్రం సెక్షన్తో సహా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6వ తరగతి ఏ సెక్షన్కి క్లాస్ టీచర్ని, నేను ఏ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నా సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులు అందరి పేర్లు వస్తాయి. ఇక్కడ ఒక్కొక్క విద్యార్థిని విడిచిపెట్టకుండా సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ నేను వాళ్ళని ట్యాగ్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ సెలెక్ట్ లాంగ్వేజ్ అన్నప్పుడు మన ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు వస్తుంది. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 1 అండ్ గ్రూప్ బి పేపర్ 1, అదేవిధంగా గ్రూప్ బి పేపర్ 2 అని ఇచ్చారు. ఇవి రెండు కూడా నాట్ అప్లికబుల్. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 2 అన్నారు. మన రాష్ట్రం త్రిభాషా సూత్రాన్ని అనుసరిస్తూ ఉంది కాబట్టి హిందీ అనేది సెకండ్ లాంగ్వేజ్కి వస్తుంది, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ 4 అన్నారు, నాట్ అప్లికబుల్. ఇంకా సెలెక్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నారు. ఇక్కడ మ్యాథ్స్, జనరల్ సైన్స్ అండ్ సోషల్ అనే వాటిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొడితే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. మీరు ఏ తరగతికి అయితే క్లాస్ టీచర్గా ఉంటారో ఆ క్లాస్ టీచర్గా ఉన్నటువంటి తరగతిని మాత్రమే మీరు సబ్జెక్ట్ మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 7th క్లాస్ బి సెక్షన్కి ఓపెన్ చేశాను. ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, రిమైనింగ్ నాట్ అప్లికబుల్, నాట్ అప్లికబుల్. ప్లీజ్ సెలెక్ట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్. నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ అని ఇచ్చారు, అది ఏమీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సెలెక్ట్ సబ్జెక్ట్స్, గ్రూప్ సబ్జెక్ట్స్ అన్నారు. ఇక్కడ మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసి సబ్మిట్ కొడితే సరిపోతుంది.